రెటికా లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన అనిల్ చోక్రాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనిల్ చోక్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. ఈ కేసులో ఆయన్ను A49 నిందితుడిగా చేర్చారు. గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడినందుకు 2017, 2021 సంవత్సరాల్లో ఈడీ ఆయన్ను 2 సార్లు అరెస్ట్ చేసిందని సిట్ తెలిపింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా పాత్ర ఉన్నట్లు గుర్తించారు. లిక్కర్ స్కామ్ కేసులో షెల్ కంపెనీల ఏర్పాటు, మనీ రూటింగ్లో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో A1 రాజ్ కేశరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా అనిల్ చోక్రా ఉన్నాడు. లిక్కర్ సొమ్మును 4 షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా లేయరింగ్ ఖాతాల్లో 77 కోట్ల లావాదేవీలు చేసినట్లు తేల్చారు సిట్ అధికారులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి ఇటు అనిల్ చోక్రాన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి వైసీపీ హయాం సంబంధించి లిక్కర్ కేసులో దాదాపుగా 3,000 కోట్ల స్కామ్ జరిగింది. దీంట్లో 49 మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం అనిల్ చోక్రా అనే నిందితుడికి సంబంధించి కూడా ఏ పార్టీ గా ఉన్న అనిల్ చోక్రా అని కూడా తాజాగా ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో స్కిల్ కంపెనీలు ఏర్పాటు చేసి మనీని రూటింగ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాదు 2017, 2021లో మనీ లాండరింగ్ లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవహారంలో ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ లో కూడా అనిల్ చోక్రా పాత్ర ఉన్నట్లు గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో ఎవరైతే A1 రాజ్ కేశరెడ్డి ఉన్నారో అతనికి అత్యంత సన్నిహితుడిగా అనిల్ చోక్రా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొన్న సాయంకాలం ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రాత్రి విజయవాడ తీసుకొచ్చారు. ఈ రోజు అతన్ని విచారించిన తర్వాత న్యాయస్థానానికి హాజరుపరిచే అవకాశం కల్పిస్తామని ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ శివ.